మరొకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున వందనాలండి. రోజు దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మన జీవితములను కట్టుకోవడానికి, అపవాదికి మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా మనం బ్రతికినంత కాలము కూడా ఈ లోకములో దేవుణ్ణి మనం మహింపరిచి ఘనపరిచి చనిపోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఆ విధముగానే దేవుడు మనల్ని ఈ లోకములోనికి సృష్టించాడు లేదా పంపించాడు. ఆ సంకల్పం కొరకే మనం ఈ లోకంలో పనిచేయాలి. కానీ లోకములో జీవించినంత కాలము కూడా మనం వచ్చినటువంటి సంకల్పాన్ని మర్చిపోయి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొనక మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవుని యొక్క చిత్తాన్ని మనం మర్చిపోతున్నాం నేడు ఉన్నటువంటి సమాజంలో. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహముతో మనం ఏం చేయాలి? దేవుడిని అంటే దేవుని మహిమపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహముతో మనం దేవుని మహిమ పరచాలి. అయితే ఈ దేవుడు మనకిచ్చినటువంటి దేహంలో ఉన్నటువంటి అవయవాలలో ఒకటైనటువంటి ఒక అవయవాన్ని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేని గురించి అనంటే, మన దేహమునకు దీపం ఏంటి అని అంటే కన్ను అని మనం చెప్తాం. ఇంటికి దీపం ఏంటి అంటే ఇంటికి దీపం ఏంటి? ఇల్లాలా లైటా ఇల్లాలని అంటారు. ఇంటికి దీపం ఇల్లాలైతే మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహానికి వెలుగు ఏంటయ్యానంటే ఈ కన్ను ఏదైతే ఉందో, ఈ కన్ను ఉంటేనే మన దేహం ఏ పనైనా చేయగలదు. ఈ కన్ను ఉంటేనే మనం దేన్నైనా చూడగలం. ఈ కన్ను ఉంటేనే మనం ఏ పనైనా చేయడానికి మన దేహం మనకు సహకరిస్తుంది కదా. ఈ కన్ను లేకపోతే మనం నడవగలమా? ఈ కన్ను లేకపోతే మనం ఏ పనైనా చేయగలమా? ఏది చేయలేం. అయితే ఈ కన్నును గురించి కొద్ది నిమిషాలు మన బైబిల్ గ్రంథంలోంచి చూడగలిగితే, దేవుడు మనకి దేహాన్ని ఇచ్చిన తర్వాత ఆదిలో మనం చూస్తే మొట్టమొదటిగా ఆదామును అవ్వమును చేశారు. మనకున్నట్లే వారికి కూడా కళ్ళు ఉన్నాయి, వారు కూడా చూస్తున్నారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు వీరిద్దరిని చేసి ఎప్పుడైతే ఏదైనా తోటలో పెట్టాడో, పెట్టిన తర్వాత వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలాన్ని మాత్రమే మీరు తినొద్దు అన్నాడు. అన్నాడా లేదా? తినొద్దు అన్నప్పుడు దేవుడు వాటిని చూపించే ఉంటాడు కదా. ఇదిగో ఈ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని చూపించినప్పుడు వారిద్దరు చూశారా లేదా? చూశారు. మరి కొంతకాలం గడిచిన తర్వాత అలా పోతూ ఉన్నటువంటి సమయంలో దారిన పోయేవాడు ఎవరు ఒకడు వచ్చాడు. ఎవడయ్యారంటే వాడి పేరే అపవాది వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతున్నప్పుడు, వారి మధ్యన సంభాషణ జరుగుతున్నప్పుడు, ఆదికాండం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు మనం దేని గురించి చూస్తున్నాం అంటే కన్ను గురించి ఎన్ని నష్టాలు జరుగుతాయో, కన్ను వలన మనకు ఉపయోగాలు ఏంటో, దాని వలన మనకు వచ్చేటటువంటి పతనం ఏంటో ఒకసారి చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు వినుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. అప్పటి వరకు ఆ స్త్రీకి ఆ ఫలం ఎలా కనబడింది అని అంటే, దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అన్నాడు. తినొద్దు అనేటటువంటి మాటకు లోబడే అపవాదము ఆ మాటను అనుసరిస్తూ నడుస్తున్నారు. కానీ అపవాది ఎప్పుడైతే వచ్చి ఇదిగో ఆ ఫలాన్ని మీరు ఎప్పుడైతే తింటారో మీరు దేవతల వల్ల అయిపోతాడు అనగానే ఆ స్త్రీకి ఆ ఫలం ఎలా కనపడిందంట? ఎలా కనపడింది? రమ్యంగా కనపడింది. అంటే ఈ తప్పంతా కూడా ఎక్కడుంది అంటే కళ్ళలోనే ఉంది. అపవాది ఎలా వేసాడు అంటే చూపు ద్వారా అవ్వమ్మకేసాడు. ఇదిగో మీరు ఎప్పుడైతే ఆ ఫలాన్ని తెంపుకొని మీరు తింటారో
ఇదిగో దేవతల వలె ఉంటారు అని ఎప్పుడైతే చెప్పాడో అవ్వమ్మకు ఆ ఫలం ఎలా కనపడింది అనంటే, వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందంగా కనపడిందంట. అప్పటి వరకు కనబడినటువంటి ఆ పండు అప్పుడే అందంగా ఎలా కనపడింది అనంటే, అప్పటి వరకు చూపుకున్నటువంటి ఆ పవిత్రత ఏదైతే ఉందో, అపవాది వచ్చి ఎప్పుడైతే అవ్వమ్మకు చెప్పాడో ఆ పవిత్రతను కోల్పోయింది అవ్వమ్మ. ఎలాగనంటే చూపు వల్ల. ఎప్పుడైతే నువ్వు దేవతల వలె ఉంటావనని చెప్పిందో అప్పుడే ఆ చూపుకున్నటువంటి పవిత్రత అవ్వమ్మ గారు కోల్పోయి వెంటనే వెళ్ళిపోయి ఆ పండు తెంపుకొని పండు తినేయటమే కాకుండా తీసుకెళ్ళి ఎవరికిచ్చింది? ఎవరికిచ్చింది? తన భర్త అయినటువంటి ఆదాము గారికి ఇచ్చింది. ఇక్కడ ఒక తప్పు చేసి అవ్వమ్మ గారు ఏం చేసింది? దేవుడిచ్చినటువంటి మహిమను దానంతటిని కూడా కోల్పోయి ఆ ఏదైనా తోట వనంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు. ఇంకొకరిని చూద్దాం. ఈ కన్ను వలన పాడైపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం త్వరగా తీయాలి. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, చూడండి ఏం వేస్తుంది ఇక్కడ? యోసేపు మీద ఏం వేస్తుంది? కన్ను వేస్తుంది. ఎవరేమా అనంటే పోతీఫరు భార్య. యోసేపు ఎవరయ్యారంటే ఒక యవనస్తుడు. ఒక యవనస్తుడి మీద ఏం చేస్తుంది? ఏమే కన్ను వేస్తుంది. చదవండి. తనతో శయనించుమని చెప్పాను. చూడండి, ఈ కన్ను ఏదైతే ఉందో దాని కన్నుకి ఏదైతే రమ్యముగా తనకి అందంగా కనబడుతుందో దాన్ని ఆకర్షించేటటువంటి గుణము ఈ కన్నుకు ఉంది. ఇక్కడ అపవాది అవ్వమ్మకు దేనితో ఎరేసాడు అనంటే ఒక పండును చూపించి ఆశ కలిగించాడు అవ్వమ్మకు. ఇక్కడ పోతీఫర్ భార్యకు ఎవరిని చూపించి ఆశ కల్పిస్తుందా అనంటే యోసేపు గారిని చూసి ఈ పోతీఫర్ భార్యకు ఆశను కలిగిస్తుంది. దేనివల్ల అనంటే ఈ కన్నును బట్టి. అపవాది ఈ యొక్క పోతీఫర్ భార్యలకు ప్రవేశించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇదిగో ఆ యవ్వనస్తుని ఎలా అయినా నేను పాడు చేయాలి. ఎందుకనంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నాడు. దేవునితో ఉన్నతంగా నడుస్తున్నాడు. ఆయన దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఇవన్నీ అపవాదికి నచ్చట్లేదు. అపవాది ప్లాన్ ఏంటి? దేవుళ్ళు నడిచేవాడిని, దేవుని పని చేసేవాడిని, దేవుని మహిమపరిచేవాడిని ఎలాగైనా చెడగొట్టడమే వాడి యొక్క పని. ఆ పనిలోనే యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నటువంటి ఆ సమయంలో ఎలా చెడగొట్టాలి అనే ప్రయత్నం వేసినటువంటి అపవాది పోతీఫర్ భార్యలోనికి దూరి ఆ కను దృష్టి వలన తప్పు చేయాలన్నటువంటి ఆలోచనలో ఈమెకు ప్రేరేపించింది. అలా చేసి ఇక్కడ పోతీఫర్ భార్య అపవాది యొక్క ఎరలో పడిపోయింది కను దృష్టి వలన. ఇంకా చూస్తే ఇదే ఆదికాండం 34వ అధ్యాయం. కను దృష్టి వలన చెడిపోయిన వారు, పతనం అయిపోయిన వారిని గురించి మనం చూస్తున్నాం. జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అని అంటే యాకోబుకు లేయాకు పుట్టినటువంటి కుమార్తె. ఎవరామె? దీనా. వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారా అని అంటే షెకెము అనేటటువంటి దేశంలో నివసిస్తున్నారు. అప్పటికి షెకెము అనేటటువంటి దేశంలో నివసిస్తున్నప్పుడు ఈ దీనా ఎవరైతే ఉన్నారో ఏం చేసింది అని అంటే ఆ దేశము కుమార్తెలను చూడడానికి బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? చూడడానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడటం, కనుదృష్టి. ఈ కనుదృష్టి వలన ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో జాగ్రత్తగా చూస్తే ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళినటువంటి దీనాను ఎవరు చూశారయ్యానంటే ఎవరు చూశారు? షెకెము గారు చూశారు. ఎవరైనా అనంటే హామోరు కుమారుడకు షెకెము. దీనా ఏం చేసిందనంటే ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది ఏమ. కానీ ఏమని ఎవరు చూశారు? షెకెము చూశాడు. రాజకుమారుడు చూశాడు. చూసి ఏం చేశాడు? చూసి కాముకున్నాడా? చూసి మనకెందుకులే పరాయి దేశపు పిల్ల అనుకుంటా, చుట్టరికానికి వచ్చింది అనుకుంటా అనుకున్నాడా? అనుకోలా.
చూసిన వెంటనే ఆమెతో తప్పు చేయాలనుకున్నాడు. ఇదంతా ఎక్కడొచ్చిందా ప్రాబ్లం అంటే కను చూపు వలన. ఇంత ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆమెతో శయనించాడు. శయనించిన తర్వాత ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పెళ్లి చేసుకున్నారు. అంటే ఎక్కడొచ్చింది ఈ తప్పు? చూపు వల్లనే. పెళ్లి చేసుకున్న తర్వాత కాముగా ఉన్నారా? కాముగా లేరు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత షెకెము దీనాను వారి దేశానికి తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీనాకి ఎంతమంది సహోదరులు? 12 మంది సహోదరులు. ఆ 12 మంది సహోదరులు షిమ్యోను, లేవి. తెలుసా? వీరిద్దరు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కలిసి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మగ పురుషులందరినీ కూడా చంపేశారండి. చంపేసి మళ్ళీ తెచ్చుకున్నారు తన చెల్లిని. ఇక్కడ చూసినటువంటి షెకెము ఏం చేశాడు? తప్పుకు పాల్పడ్డాడు. తప్పుకు పాల్పడినటువంటి షెకెము మరలా ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత కాముకుండొచ్చుకండి, కానీ లేరు. మరలా వీళ్ళందరూ అన్నలందరూ కలిసి వెళ్ళి వారి పురుష సంతానాన్ని మొత్తం కూడా చంపేశారు. ఈ కన్ను దృష్టి చూడండి, చూడటం వలన ఎంత ప్రమాదం ఉందో మనకు కనబడుతున్నాయి. ఒక రాజ్యాన్ని కోల్పోయారు వాళ్ళు అక్కడ. ఎవరి వల్ల అంటే షెకెము చూడడం వల్ల. ఇప్పుడు ఒకసారి మనకు రివర్స్ వచ్చేస్తే దీనా అక్కడికి వెళ్ళడం అవసరమా? దీనా ఆ దేశపు కుమార్తెలు చూడడానికి వెళ్ళబోతే షెకెము చూసేవాడు కాదు. షెకెము చూడకుండా ఉంటే తప్పు చేసేవాడు కాదు. తప్పు చేయకుండా ఉంటే ఆమెను పెళ్లి చేసుకునేవాడు కాదు. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ షిమ్యోను, లేవి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపేసేవాళ్లే కాదు. ఇక్కడ మొట్టమొదటికి మనం వచ్చేస్తే ఇక్కడ తప్పెవరిది? తప్పెవరిది? ఎవరిది? కన్నుది కాదు తప్పు. కన్ను శ్రేష్టమైనదే, కానీ దేనాది తప్పు. ఏంటి, ఈమె స్త్రీ కాదా? ఈమె కొంతమందిని తీసుకొని మరలా దేశంలో ఉన్నటువంటి స్త్రీలను చూడడానికి వెళ్ళడం అవసరమా? ఆమెకు అవసరమా? అవసరం లేదు. కానీ దేనా ఏం చేసిందనంటే స్వేచ్ఛను కోరుకుంది. స్వేచ్ఛను కోరుకొని లోకాశను చూడాలని పోయింది. ఆ దేశపు స్త్రీలను చూడడానికి వెళ్ళింది. కానీ షెకెము అనేటటువంటి వ్యక్తి ఏమని చూశాడు? చూసిన తర్వాత పాడు చేశాడు. ఇదంతా కనుచూపు వలన వచ్చేటటువంటి ప్రమాదాలు. దీనితో ఎంత ఉపయోగం అయితే ఉందో అంతే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తే చాలా మంది ఉన్నారండి కనుచూపు వలన. ఆదిలో చూస్తే అవ్వమ్మ గారు పండు విషయంలో ఈ కన్నుకున్నటువంటి పవిత్రతను కోల్పోయింది. తర్వాత పోతిఫర్ భార్య యోసేపు విషయంలో కన్నుకున్నటువంటి పవిత్రతను కోల్పోయింది. తర్వాత చూస్తే దావీదు గారు ఎంత మంచి రాజుండి, ఆయన దేని వల్ల కోల్పోయాడు? మేడ మీద అలా సరదాగా నడుస్తున్నటువంటి సమయంలో బత్షెబాను చూసి తప్పు చేయాలనుకున్నాడు. దేనికనంటే కనుదృష్టి. చూసిన దాన్ని కావాలనుకుంటది, చూసిన దాన్ని ఆకర్షించాలనుకుంటది. చూడటమే కాకుండా దాన్ని నేను చెయ్యాలనేటువంటి ఆలోచన మన మైండ్లో పుట్టిస్తుంది కన్ను. అలా కిందకు పోతే సొలొమోను గారండి, ఆయనకి ఎంతమంది భార్యలు? మహాజ్ఞాని. మహాజ్ఞాని అయినటువంటి అతనుకు ఎంతమంది భార్యలు ఉన్నారు? 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఏం చేశాడైనా? ఒక భార్యతో సంతోషపడ్డా? లేదు. చూసిన ప్రతిదీ కావాలనుకున్నాడు. చూసిన ప్రతిదీ మా ఇంట్లో ఉండాలనుకున్నాడు. అలా చేసి 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 1000 మంది భార్యలను తెచ్చుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న తర్వాత ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదీ వ్యర్థమేనండి భూమి మీద అన్నాడు. ఏంటి, అంత అనుభవించినటువంటి వ్యక్తి, అంతగా సుఖపడినటువంటి వ్యక్తి ఈ మాటను మాట్లాడుతున్నాడు అంటే ఎందుకని అంటే ఆయన కోరిక తీరిపోయింది, మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడనంటే ఇదంతా కూడా వ్యర్థమే అనుకున్నాడు. ఇంకా చూస్తే సంసోను గారండి, దేనిలో పడిపోయాడు తెలుసా? దెలీలా విషయంలో పడిపోయాడు. అపవాది చూడండి, ఎవరికెవరికి ఏది ఇష్టమైతే దాన్ని చూపించి అపవాది దాంట్లో పడేస్తాడు. అవ్వమ్మకు ఆ పండు విషయంలో పడేశాడు, దావీదుకు బత్షెబా విషయంలో పడేశాడు, సొలొమోను గారికి భార్యల విషయంలో పడేశాడు. ఏంటంటే వీక్నెస్, అది వారిలో ఉన్నటువంటి వీక్నెస్. ఇక్కడ సంసోను గారికి కూడా దెలీలా విషయంలో పడేశాడు. చివరికి ఏం చేశాడో తెలుసా? ఏ కన్నుతో అయితే చూశాడో ఆ కళ్ళనే పీకించేసుకున్నాడు. మనం కూడా అంతే. మనకు వచ్చినటువంటి దానితో సంతోషపడం. అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఈ కన్నుతో ఏదైతే చూపిస్తాడో దాన్ని మనం కావాలనేటువంటి ఆలోచన మనలో పుట్టించి మనల్ని రేపుతా ఉంటాడు. ఇక్కడ కూడా జరిగింది అదే సంసోను విషయంలో. ఒకదాంతో సరిపోలా,
ఇంకోటి కావాలనుకున్నాడు, ఇంకోటి కావాలనుకున్నాడు. అలా 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 1000 మందిని తెచ్చుకున్నాడు కను చూపు వలన సొలొమోను గారు. తర్వాత ఇంకా ఇందాక చూసిన విషయమే షెకెము గారు. దీన విషయంలో కూడా చూపు వలనే తప్పు చేసి తన చూపుకున్నటువంటి పవిత్రతను కోల్పోయాడు. చూద్దాం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు చూస్తే లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు కూడా వెలుగుమయమై ఉంటది. ముఖ్యముగా నీ దేహంలో నీ కన్ను పవిత్రముగా ఉంటే నీ దేహమంతా కూడా పవిత్రంగా ఉంటది. అంటే నీ కన్ను వెలుగుగా ఉంటే నీ దేహమంతా కూడా ఎలా ఉంటుందని చెప్తున్నాడు, వెలుగుమయం ఉంటుంది. అదే నీ కన్ను చెడిపోయింది అనుకోండి, చెడిపోవడం అని అంటే కంట్లో ఏదో పడో యాసిడ్ పడో చెడిపోవడం కాదండి. మనం చూసేటటువంటి ఆ దృష్టికోణం ఏదైతే ఉందో అది చెడిపోతే నీ దేహం అంతా కూడా చెడిపోద్ది. నువ్వు చూసేటటువంటి ఆ దృష్టి చెడుదనుకోండి, చెడు విషయాలు నువ్వు చూస్తున్నావు అనుకోండి, నీ దేహం మొత్తం కూడా దాన్ని ఆలోచిస్తుంది, నీ మైండ్ మొత్తం కూడా దాని మీదే ఉంటుంది. కన్ను చెడిపోవడం అని అంటే కన్ను ఏదో పాడైపోద్దని కాదు, మనం చూసేటటువంటి ఆ దృష్టికోణం పాడైపోవడం. ఇంకా చూద్దాం మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని మాట్లాడుతూ నీ కన్ను చెడినదైతే అని మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ లూకా సువార్తలో కూడా నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా చెడిపోద్దని చెప్తున్నటువంటి ఆ పత్రికలో ఇక్కడ మత్తయి సువార్త దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నీ కన్ను చెడిపోతే, కన్ను చెడిపోవడం ఏంటండి? కన్ను చెడిపోద్దా అంటే చెడిపోద్ది. ఎలా చెడిపోద్ది అంటే మనం చూసేటటువంటి ఆ చూపుల వలన చెడిపోద్ది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏంట్రా వాడు అలా చూస్తున్నాడు అంటారు. చూపులు ఎన్ని రకాలు ఉన్నాయి? చూపులు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పలేనని ఉన్నాయి. ఓర చూపులు ఉన్నాయంట. మొన్న ఎక్కడో వెళ్తే చూసేలేను నేను. ఓర చూపులు ఉన్నాయంట. ఇంకా అసూయ కలిగినటువంటి చూపులు ఉన్నాయంట. ఇంకా చూస్తే మోహపు చూపులు ఉన్నాయి. ఇంకా చూస్తే దొంగ చూపులు ఉన్నాయి. ఇవన్నీ చూడరా ఇవన్నీ మన సమాజంలోకి వెళ్తే చాలా కనబడతాయి. ఇక్కడే కూర్చుంటేనే ఏమీ తెలియదు. ఇంట్లో 4 గోళ్ల మధ్యలో కూర్చుంటే ఎవరే చూపులతో చూస్తున్నారో ఎవరికి తెలియదు. సమాజంలోకి వెళ్ళి చూడండి, ఎవరు ఎలా చూస్తున్నారో తెలిసిపోతుంది. నేను కాలేజీలోకి వెళ్తూ ఉంటాం కదా, మాకు తెలుస్తుంది. ఇవన్నీ వెళ్ళే వరకు అయితే బాగా తెలుసు. ఎన్ని చూపులు ఉన్నాయి? చూపుల్లో కూడా మనం లెక్క పెట్టలేనని చూపులు ఉన్నాయి. అసూయతో చూసే చూపులు ఉన్నాయి, కోపంతో చూసే చూపులు ఉన్నాయి. ఏంటి మనందరికి రావా అయ్యే చూపులు? చూడరా, చూస్తాం మనం కూడా. ఎవరన్నా నచ్చలేదు అనుకోండి, మనకు ఎలా చూస్తాం? కళ్ళు పక్కకు పెడతాం కదా. ఎవరన్నా మనకి ఎవరి మీద కోపం ఉందనుకోండి, మాట్లాడే పని లేదు, చూపుతోనే ఏం చేస్తాం? చూపుతోనే మనలో ఉన్నటువంటి కోపం మొత్తం కూడా వాళ్ళకి కనపడేలా చూపిస్తాం. చూపులో ఉన్నటువంటి రకాలు ఇవన్నీ చెప్తున్నారు, బయట కనబడుతున్నాయి కూడా మనకి. కాబట్టి ఈ చూపు వలన ఎంత ప్రయోజనం అవుతుందో అంతే ప్రమాదం కూడా ఉంది మనకి. గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, సొలొమోను గారి దగ్గరికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూపు చేత కన్ను తృప్తి పొందకున్నది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇందాక చెప్పాను నేను. ఎవరు? సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఎంతమంది భార్యలు అని చెప్పాను? 1000 మంది. ఆయనే మాట్లాడుతున్నాడు. 1000 మందిని చేసుకున్నటువంటి ఆయన, 1000 మందితో ఉన్నటువంటి ఆయన ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు అంటే, చూపు చేతనంట కన్ను తృప్తి పడదంట. మనం ఎంత బంగారం కొన్నా మన కన్ను తృప్తి పడిద్దా? బీరువా మొత్తం లాకర్ మొత్తం నిండిపోయింది అనుకోండి, మన కన్ను తృప్తి పడిద్దా? మళ్ళీ పనికి వెళ్ళాలి, మళ్ళీ 1 కాసు 2 కాసులు కొనుక్కోవాలి. అలాగే ఇక్కడ సొలొమోను గారు కూడా ప్రసంగి గ్రంథం రాసే టయానికి ఈ మాట మాట్లాడుతున్నాడు.
ఇదిగో కన్ను ఏదైతే ఉందో ఈ కన్ను చూసినంత వరకు కూడా చూస్తుంది, కానీ దీనికి తృప్తి ఉండదు. ఒకటి కాకుండా ఇంకొకటి ఇలా ఈ కన్ను ఏదైతే ఉందో ఇది మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రేరేపిస్తుంది. ఇలా సొలొమోను గారిని కూడా ప్రేరేపించి ఆయన ఆధారులకు తీసుకెళ్ళిపోయింది కన్ను దృష్టి వలన. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి యోబు గ్రంథంలో ఒక భక్తుడు మాట్లాడుతున్నాడండి. చూద్దాం యోబు గ్రంథం. ఇన్ని ప్రమాదాలు ఉన్నటువంటి ఈ కన్ను వలన, ఈ కన్నును గూర్చి ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూతును. ఎవరు మాట్లాడుతున్నారు? యోబు భక్తుడు. ఈ మాట మాట్లాడేసరికి ఆయన వయసు ఎంత అంటే మ్యాక్సిమం వృద్ధాప్యం అయి ఉండొచ్చు. యోబు గ్రంథం ఫినిషింగ్ టచ్లో ఉంది ఇది. అంటే ఆయన మాట్లాడే ఈ మాట ఎప్పటిదయ్యానంటే వృద్ధాప్యంలో అయి ఉండొచ్చు. ఆ టైంలో ఉండి కూడా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అంటే, నా కన్నులతో నేను ఏం చేస్తున్నాను? నిబంధన చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఒకవేళ నా చుట్టూ తిరుగుతున్నటువంటి స్త్రీలను చూసి ఒకవేళ ఈ కన్ను తప్పుగా ఆలోచిస్తుందేమో, ఒకవేళ ఆ స్త్రీతో తప్పు చేయాలన్నటువంటి ఆలోచన నా హృదయంలోనికి కలుగు చేస్తుందేమో అని అనుకున్నటువంటి యోబు గారు తన వృద్ధాప్యంలో కూడా ఈ మాటను మాట్లాడుతున్నాడు కన్నును గూర్చి. అలాగ చేసిన ఎడలా పరమునున్న దేవుని ఆజ్ఞేమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి తన కన్నులతో నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, కన్యకను నేను అలాగే చూస్తాను చెప్పండి. కానీ ఈనాడు ఉన్నటువంటి సమాజంలో చాలా మంది యవనస్తులు ఇలా నిబంధన చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా సరే, నాతోనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న నేనే కానీ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ కన్నులతో ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. ఎందుకనంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా అమ్మ లాంటి వారో, నా అక్క లాంటి వారో, చెల్లి లాంటి వారో అనుకునేటటువంటి స్వభావము మనందరిలోనికి వస్తే ఇటువంటి ఇన్ని కేసులు మన సమాజంలో చూడం. వృద్ధాప్యంలో ఉన్నవారు బాలికలపై అత్యాచారం చేయట్లేదా? చేస్తున్నారు. రీసెంట్గా 8 మంది కలిసి ఒక పిల్లని రేప్ చేశారు. ఎన్ని కేసులు వస్తున్నాయి? ఇదంతా ఎక్కడుందా అని అంటే కన్ను దృష్టిలోనే ఉంది. కంటిలో సమస్య లేదు, చూసే విధానంలో ఉంది. కన్ను శ్రేష్టమైనదే, కన్ను పవిత్రమైనదే, కానీ మనం చూసేటటువంటి ఆ చూపులు ఏవైతే ఉన్నావో వాటిలోనే ప్రమాదం దాగి ఉంది. కాబట్టి మనం చూసేటటువంటి విధానం మంచిగా ఉంటే మన దేహం అంతా కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి యోబు గారి వలె మనం ఏం చేయాలంటే మన కళ్ళకు నిబంధన చేసుకోవాలి. ఒక కన్యకనే కాదు, ఎవరినైనా సరే, బాలికనైనా కన్యకనైనా, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీనైనా, పెళ్ళైన వారినైనా, ఎవరినైనా సరే మనం చూసేటటువంటి విధానము ఎలా ఉండాలి అంటే పవిత్రముగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా చూద్దాం, ఇంకొక 2 విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నాడు, చూద్దాం. చదవండి 19వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఏం చేయాలంట? నీ కన్ను కనుక నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుని ఏం చేయాలి? తీసేయమంటున్నాడు. సంసోను విషయంలో జరిగింది అదే కదా, అవునా కదా? కన్ను చూపు వలన తను దెలీలాతో తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి ఆయన తన చేతులతో తాను పీక్కోలేదులే కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడు ఫిలిస్తీన్ల చేత తన కళ్ళు పెరిగించేశాడు దేవుడు. ఎందుకనంటే ఆ కళ్ళ వల్లే దేవుడు ఏం చేశాడు? ఆ కళ్ళ ద్వారానే సంసోను గారు ఏం చేశారు? తప్పు చేశాడు. కాబట్టి ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఆయన కళ్ళు పీకేసి ఆయనకు శిక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మరలా ఆయన ఆ తప్పును తెలుసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఒకవేళ నీ కన్ను కూడా నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి వేయమని చెప్పట్లేదులే కానీ ఏం చేయాలో తెలుసా? నీ కన్ను దృష్టి దేని మీదకైతే వెళుతుందో దాని నుండి కొంచెం దూరంగా ఉంటే చాలు. దాన్ని నువ్వు పెరిగేసినట్లే. దాని నుంచి నువ్వు ఎప్పుడైతే దూరంగా పారిపోతావో ఆ కన్ను నువ్వు దేవుని దృష్టిలో పెరిగేసినట్లే. కాబట్టి కింద మాట్లాడుతున్నాడు, 2 కళ్ళు కలిగి నరకానికి పోవట కంటే 1 కన్ను కలిగి ఎక్కడికి వెళ్ళడం నయం?
జీవానికి వెళ్ళడం, జీవ మార్గంలో పోవడం మనకు ఎంతో ఉత్తమమైనటువంటి పని. ఇంకొక విషయాన్ని చూసుకుందాం ఆఖరిగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. మరల ఎందుకు చెబుతున్నాడు? ఒకసారి చెప్పినటువంటి మాటను మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట మరలా మార్కు సువార్తలో చెప్పవలసినటువంటి అవసరం ఏంటి అంటే, మన కన్ను ఖచ్చితంగా మనల్ని అభ్యంతరపరుస్తుంది. కాబట్టి నిన్ను కన్ను గనక అభ్యంతరపరిస్తే కన్ను తీసేయదులే కానీ, నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో, దేన్ని చూడడం వల్ల అయితే నువ్వు అభ్యంతరపరచబడుతున్నావో దాన్ని నువ్వు తీసేసుకో. నీ కన్ను చూపు మేరలో కూడా నువ్వు దాన్ని ఉంచొద్దు. ఒకవేళ నిన్ను ఫోన్ అభ్యంతరపరుస్తుందేమో నీ కన్ను వల్ల, దాన్ని తీసేయండి. ఫోన్లో ఉన్నటువంటి కొన్ని అసభ్యమైనటువంటి వాటి వల్ల నీ కన్ను కనుక ఒకవేళ ఆకర్షణీయంగా గురవుతుందేమో, ఒకవేళ వాటిని తీసేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన కన్ను మనల్ని కనుక అభ్యంతరపరిస్తే, దేని వలన అయితే మన కన్ను అభ్యంతరపరచబడుతుందో దాన్ని మన దగ్గర నుంచి తీసేయండి. అవి తీసేసినా మనకు పెద్ద ఉపయోగం లేదు. వాటి వల్ల మనం బాగుపడేది ఏమైనా ఉందా? లేదు. 2 కన్నులు కలిగి నరకంలోకి పోవడానికన్నా 1 కన్ను కలిగి పరలోకంలో ప్రవేశించడం ఎంతో ఉత్తమమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ కన్నును గురించి ఎందుకు ఇంతమంది భక్తులు మనకు తెలియజేశారు అని అంటే, ఈ కన్ను మనల్ని చెడు మార్గంలోనికి తీసుకెళ్ళడానికి దారితీస్తుంది. దావీదు గారిని చూడండి, ఒకే ఒక్క తప్పండి, చూపు వల్ల ఏం చేశాడు? చూడటమే కాకుండా ఆమెతో తప్పు చేశాడు. చేయడమే కాకుండా తప్పు వెంబట తప్పు ఎన్నో తప్పులు చేసుకుంటూ పోయాడు. ఎక్కడుందయ్యా అంటే కారణం ఒక చూపులోనే దాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చూపు వలన ఎన్నో మనకు అనార్థాలు ఉన్నాయి. కాబట్టి మనం చూసేటటువంటి ఆ చూపు పవిత్రముగా ఉంటే మన దేహం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూపును కాపాడుకుంటూ మీ దేహాలను కాపాడుకోవాలని మీకు హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అదేవిధముగా ఇంత మంచి సమయాన్ని